హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఫ్రెండ్ ఆమె అడిగింది హెన్నా వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, నువ్వు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నావు చెప్పని. సో డీటెయిల్గా మీకు చూపిస్తున్నాను. నేను ఒక వెజిల్లో వాటర్ తీసుకున్నాను. సో క్లోజ్ చేస్తున్నాను. లవంగాలు, ఎవ్రీథింగ్ ఇట్స్ ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లైట్ స్కిప్ చేసేయచ్చు. ఫెనిగ్రిక్ సీడ్స్, ఇవి కూడా ఆప్షనల్. మంచిది, యాక్చువల్లీ వేసుకుంటే మంచిది. సో నేనైతే జనరల్లీ యూజ్ చేస్తాను ఎప్పుడైనా కూడా. ఫ్లాక్స్ సీడ్స్ 2 స్పూన్స్. సో మీరు కలర్ ప్రిఫర్ చేస్తారా లేదంటే హెన్నా ప్రిపేర్ చేస్తారా, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇది మరుగుతున్నప్పుడే సో గ్రీన్ టీ బ్యాగ్స్ నేను యూజ్ చేయట్లేదు, ఇంట్లో ఎవరు తాగట్లేదు. సో నేను గ్రీన్ టీ యూజ్ చేస్తున్నాను. మీరు గ్రీన్ టీ ఉంటే గ్రీన్ టీ, లేదంటే రెగ్యులర్ టీ కావాలంటే రెగ్యులర్ టీ యూజ్ చేసుకోండి. పక్క నుంచి నాకు తెలుసు మీకు సౌండ్ వినిపించవచ్చు, మా హస్బెండ్ కాల్లో ఉన్నాడు. ఇట్స్ ఫైన్, ఎవరి పనాలు చేసుకోవాలి కదా, వీ కెనాట్ స్టాప్ ఎనీవన్. సో మనం కొంచెం ఒక్కసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు మనం కాఫీ పౌడర్ అయ్యింది. కాఫీ పౌడర్ కూడా ఏ బ్రాండ్ అయినా ఇట్స్ ఫైన్, ఏ బ్రాండ్ అయినా ఇట్స్ ఫైన్. అది కూడా ఒక 2 స్పూన్స్ వేస్తాను నేను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నా స్టైల్ అయితే ఇది. సో ఇది మరుగుతున్నప్పుడు కల్లా మనం, ఇది హోమ్ మేడ్ హెన్నా పౌడర్. అంటే మన ఊర్లో ఆకులు ఉంటాయి కదా, అది కడిగేసి ఎండబెట్టి పౌడర్ చేసింది. మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మా రిలేటివ్ నాకు చేసి ఇచ్చింది, నేను ఇండియా నుంచి యూఎస్కి వస్తుంటే. సో 1 2 3 4 5, నా చిన్న జుట్టు కాబట్టి 5 స్పూన్స్ వేసినాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. గోరింటాకు, అది హెన్నా పౌడర్. సో ఇది నీమ్ పౌడర్, వేపాకు, ఇది మనకి తులసి పౌడర్. ఇది బీట్రూట్ పౌడర్, ½ స్పూన్. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంటే ఇది ఫేస్కి హెయిర్కి రెండింటికి యూజ్ చేయొచ్చు. ఇది ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇండియన్ షీకాకాయ చాలానే ఉన్నట్టున్నాయి. బ్రెయిన్ రాష్ పౌడర్ అంట, అంటే ఇది కూడా హెయిర్కే మంచిది కదా. ఇది కూడా కొంచెం వస్తలేదు ఎందుకు ఇది. సో ఇది బ్రెయిన్ రాష్ పొడి. సో ఇది కూడా ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను ప్యాకెట్. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఓకే, సో ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసి
ఆమ్లా పౌడర్ కూడా ఉంది మన దగ్గర. సో ఇది కూడా 1 స్పూన్ యూజ్ చేస్తాము. సో ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. సో హెయిర్కి కొంచెం స్ట్రెంగ్త్ అని ఇస్తాయి, హెల్ప్ చేస్తాయి డ్యామేజ్ అవ్వకుండా కొంచెం హెల్తీగా ఉండడానికి. అండ్ ఇట్లా అప్లై చేయడమే కాదు, హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే ఇది ఒక 50% హెల్ప్ చేస్తే ఫుడ్ ఒక 50% హెల్ప్ చేస్తుంది. సో రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో మనం వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇది బాయిల్ అవుతుంది, మనకి హెన్నాకి ప్రిపేర్ చేసుకుంది. సో బాయిల్ అయిన తర్వాత, సో చల్లగా అయిన తర్వాత దాంట్లో మిక్స్ చేయాలి. సో మనం వాటర్ తీసుకొని దీంట్లో వేసుకొని సో ఇది కలుపుకొని ఓవర్ నైట్గా పెట్టేసుకొని ఓవర్ నైట్ మెజర్మెంట్స్. సో మీ హెయిర్ లెంత్ ఎంత ఉంటుందో, వాల్యూమ్ ఎంత ఉంటుందో అంతనే మనం తీసుకుంటే బెటర్. సో వాటర్ ఒకటేసారి పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటే మనకి కన్సిస్టెన్సీ నీట్గా అర్థమవుతుంది మనకి. సో ఇది ఓవర్ నైట్ అట్లానే పెట్టేసి నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత, సో రేపు మార్నింగ్ యూజ్ చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు, సో కొందరు ఏంటంటే ఎగ్ వైట్ యూజ్ చేస్తారు, ఎల్లో అవాయిడ్ చేస్తారు. సో నేను అట్లా కాదు, మొత్తం యూజ్ చేసుకుంటాను. ఎగ్ అంతా వేసేస్తాను, హోల్ ఎగ్. సో ఇప్పుడే వేయద్దు, నెక్స్ట్ డే మార్నింగ్ వేయాలి. ఇంకా కొందరు ఆప్షనల్ పెరుగు కూడా వేసుకుంటారు, అది ఆప్షనల్. నేను పెరుగు వేసుకోను. సో ఇంకొంచెం థిక్ అయింది అనుకో, సో నెక్స్ట్ డేకి ఇది పడేయకుండా నెక్స్ట్ డేకి ఇట్లా సైడ్కి పెట్టుకున్నారనుకో, ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసి వేసుకోవచ్చు, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడే మనం అయిపోయింది పడేయచ్చు అట్లా పెట్టుకోకుండా, సో వెయిట్ చేయండి నెక్స్ట్ డే. చాలా థిక్గా అయిందనుకో వాటర్ యాడ్ చేయొచ్చు నార్మల్ వాటర్ కన్నా. సో ఇంతే. అయితే ఇంకా నేనైతే ఏ గ్లౌజెస్ యూజ్ చేయను, జస్ట్ హ్యాండ్ తోటలే అప్లై చేసుకుంటాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో చేసుకోండి.